వచ్చిందంటే చాలు ఏపీ ప్రభుత్వానికి వణికొచ్చేస్తోంది. ఇప్పటికే ఆర్థిక భారంతో కొట్టుమిట్టాడుతున్న ఏపీకి సంక్షేమ పథకాల అమలు పెద్ద సవాల్గా మారింది. రాబడికి మించి హామీలు ఇవ్వడంతో అమలు చేయడం కష్టంగా ఉంది. దీంతో అమ్మో 1వ తారీఖు అంటుంది. అయితే పథకాల అమలు జాప్యం తప్పదని అసెంబ్లీ సాక్షిగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలకు అప్పీల్ పెట్టారు. తన విన్నపాలను ప్రజలంతా వినాలని విన్నవించారు. దీంతో దినదిన గండంగా మారింది ఏపీ పరిస్థితి. 1వ తారీఖు వస్తుందంటే ఏపీ ప్రభుత్వానికి టెన్షన్. అమ్మో 1వ తారీఖు అంటున్న అధికారులు, అప్పుల భారంతో సతమతమవుతున్న కూటమి సర్కార్, పథకాల అమలులో జాప్యం తప్పదని చంద్రబాబు అప్పీల్. 1వ తారీఖు వస్తే చాలు కాసుల వేటలో సర్కార్. ప్రస్తుతం ఏపీ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదని ఏకంగా సీఎం చంద్రబాబే చెప్పారు. ప్రకటించిన సూపర్ 6 పథకాలు అమలు విషయంలో ముందుకు వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయని, ఈ విషయాన్ని ప్రజలు గ్రహించాలని ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా ఏపీ ప్రజానికానికి చంద్రబాబు అప్పీల్ చేశారు. ఇప్పటికే తల్లికి వందనం పథకాన్ని వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయింది. మరోపక్క ప్రభుత్వం 1వ తారీఖు అంటే అమ్మో అంటుందట. అవును, 1వ తారీఖు వస్తుందంటే చాలు ఏపీలో ప్రభుత్వ పెద్దలకు సరికొత్త టెన్షన్ స్టార్ట్ అవుతుందని అంటున్నారు. ఆ తేదీనే దాదాపు 10,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు ప్రభుత్వానికి ఉందని చెబుతున్నారు. ఇందులో భాగంగా 1వ తేదీ వచ్చిందంటే సామాజిక భద్రతా పెన్షన్లు, ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు వేయాల్సి ఉంటుంది. ఇక వాస్తవానికి గతంలో జగన్ హయాంలో సామాజిక భద్రతా పెన్షన్లు మాత్రం 1వ తేదీనే అందించేవారు. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు మాత్రం ఆలస్యంగా ఇచ్చేవారు. దీంతో ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఎన్నికల్లోనూ ఈ ప్రభావం స్పష్టంగా కనిపించిందని అంటారు. అయితే కూటమి సర్కార్కి కూడా ఈ సమస్య తప్పేలా లేదనే చర్చ మొదలైంది. జగన్ హయాంలో పెన్షన్ 3,000గా ఉంది. అంతకుమించి ఇప్పట్లో పెంచడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించదని జగన్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు మాత్రం కూటమి అధికారంలోకి వస్తే 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. దానికి తోడు 3 నెలల ఏరియర్స్ కూడా కలిపి జూలై 1న 7,000 రూపాయలు చొప్పున ఇచ్చారు. దానికి సుమారు 7 నుంచి 9,000 కోట్లు అప్పు చేశారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆగస్టు 1వ తేదీ రానుంది. ఈ సమయంలో కూడా సాధారణ పెన్షన్ 4,000, దివ్యాంగ పెన్షన్ 6,000, ఇతర వ్యాధిగ్రస్తులకు 10,000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. దీంతో వీటికే సుమారు 4,000 కోట్లు అవుతుందని చెబుతున్నారు. ఇదే సమయంలో అదే రోజు ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి. అయితే ప్రస్తుతం ఖజానాలో ఉన్న నిధులు సామాజిక పెన్షన్లకు మాత్రమే సరిపోతాయని, ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లకు సొమ్ము లేదని అంటున్నారు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించే వేలంలో పాల్గొని సెక్యూరిటీ డిపాజిట్ల రూపంలో ఓ 4,000 కోట్లు సమీకరించేందుకు కూటమి సర్కార్ ప్రయత్నాలు చేసింది. ఆ నిధులు కూడా ఆగస్టు నెలలో కూడా సామాజిక భద్రతా పెన్షన్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఒకేసారి అందించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అలా కాని పక్షంలో జగన్ సర్కార్ మాదిరిగానే ముందుగా సామాజిక పెన్షన్స్ ఇచ్చేసి తర్వాత జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు అందించే అవకాశం ఉందని చెబుతున్నారు.